4K ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, రాజుల రాజ, ప్రభువులకు ప్రభు, సర్వోన్నతుడు, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రము వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి నిన్ను శుద్ధిస్తూ కొనియాడుతూ ఆరాధించి పూజిస్తున్నాం. మా దేవుడు, మా తండ్రివి, మా రాజువు, మా కాపరివైనందుకు వందనాలు. ఎబినేజరువైనందుకు, ఇమానుయేలువైనందుకు వందనాలు. దినాన సీతానగరం గ్రామంలో మా ప్రియుడు నాయన మరి ఎలీషారాజు విషయంలో ఎంతగానో కృప చూపించినందుకు మరి ఈ దినాన పామేరు గ్రామంలో కూడా ప్రభా మమ్మల్ని కూడా నడిపించిన రిసెప్షన్ విషయంలో కూడా మీరు దయచేపించు, కనికరించు, సహాయం చేయండి. వాక్యంలో, ప్రార్థనలో ప్రభా నేను శుద్ధించడానికి, ఆరాధించడానికి ప్రభా సహాయం చేయండి. భోజనం, సహవాసము ప్రభా మరి గ్రామంలో అనేకులు నేను వర్తమానం ఏంటికి సహాయం చేయండి. దేవాన్ని శుద్ధిస్తూ కొనియాడుతూ ఆరాధించి పూజిస్తూ నీవే మేలు చేయమని, మేలు వెలుగుటకు సమస్తము సమకం జరిగింది. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వాతావరణం చల్లగా ఉంచండి. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించండి. పగలు మేఘస్తంభం పంపించండి, ఎండ దెబ్బ నుంచి తప్పించండి. ప్రభా సహాయం చేయము, కాపాడు, ఏడ్చు, వందనాలు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు పేట మమ్మల్ని క్షేమంగా నడిపించేందుకు తిరిగి రిటర్న్ జరిగిన సహాయం చేయండి. యేసు ప్రభు నామములో చూడండి. వచ్చి కూర్చోండి, అయిపోయింది మీ పెళ్ళి. వచ్చి కూర్చోవడమే, పెళ్ళి అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చి కూర్చోవడమే. పెళ్ళి కాదు, పిలుస్తారు రావాలని. పాట పాడుకున్నా. భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని. చెప్తాను. చిన్న ముస్లిం పేటర్ అన్న పాటలు పాడు. చిన్న ముస్లిం పేటర్ అన్న పాటలు పాడు. ఒకటే ఉందా? ఓకే. ఒకటే ఉందా? స్కూల్
సరే జనిత్ అది చూసుకోమని ఇట్లా కెమెరా అది కాదు నువ్వు చూడు వీడియో. పాట సంఖ్య 215 186. కొత్త పుస్తకాల్లో 217 186. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబల శూరుడు. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబల శూరుడు. సర్వము నీచెను తన హస్తముతో సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడై ఉండి శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయమును. శ్రమలలో మనకు తోడై ఉండి బయలుపరచె తన జయమును. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు. జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చి లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుండు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుండు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని.
అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా తన మాత్యము చూపే ఇంతవరకును ఆదుకొనెనుగా తన మాత్యము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భువి అందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువి అందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మన మాయన కార్పించుకొనేదము మన మాయన కార్పించుకొనేదము ఆయనాశయమది మన మాయన కార్పించుకొనేదము ఆయనాశయమది భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడుచుకొనేదము గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ
216 216 214 216 214 214 అనుదినము మా భారము భరించే దేవా, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు. సన్నుతించు మనుషము నా ప్రాణమయేసుని, సన్నుతించు మనుషము నా ప్రాణమయేసుని, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. అంటే బరువు దీవెనలు వీపున మోపే, అంటే బరువు దీవెనలు వీపున మోపే. అనుదినము మా భారము భరించే దేవా, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినము మా భారము భరించే దేవా, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, నీ రక్తము చే మమ్ము విమోచించితివి, నీ రక్తము చే మమ్ము విమోచించితివి. నీదు కృప మాదైశ్వర్యంబును బట్టి, నీదు కృప మాదైశ్వర్యంబును బట్టి. అనుదినము మా భారము భరించే దేవా, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించే దేవా, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినము మా భారము భరించే దేవా, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు, అనుషము నీ మేళ్లతో నింపుచున్నావు. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. 80
84 పాట సంఖ్య 84. 86 కొత్త పుస్తకాలు 86, పాత పుస్తకాలు 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిదే. ఇహ పరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిదే. పరిశుద్ధులు స్తుతించు నామమిదే. పరిశుద్ధులు స్తుతించు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిదే. సైతానున్ పాతాళమును జయించిన వీరత్వము గల నామమిదే. జయముందెదము ఈ నామమున. జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమిదే. నశించు పాపుల రక్షించలోక మునకే తెంచిన నామమిదే. పరలోకమున చేర్చు నామమిదే. పరలోకమున చేర్చు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిదే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిదే. లోకమంతా ప్రకాశించే నామమిదే. లోకమంతా ప్రకాశించే నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాదాల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిదే. శోధన గాదాల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిదే. ఆటంకము తీసివేయు నామమిదే. ఆటంకము తీసివేయు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే.
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నువ్వు కూర్చో తిమోతి ప్రార్థన చెప్తున్నాను. ప్రార్థన చేసుకుంటాము. త్వరగా వెనక చూస్తున్నావు నువ్వేరా త్వరగా. సాల్మానా నువ్వు రా. ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి గల యేసయ్య, ఈ ఉదయం కాలంలో తండ్రి ప్రభా మరి తండ్రి ఇక్కడ ప్రభా పామేరులో ప్రభా మరి తండ్రి దేవా నీవు నడిపించిన వందనాలు తండ్రి. ఇక్కడ ప్రభా యుహామం ప్రభా మరి తండ్రి దేవా నిన్నటి దినంలో జరిగింది ప్రభా తండ్రి. ఈరోజు ప్రభా మరి తండ్రి ఇక్కడ బంధువులు ప్రభా మరి తండ్రి దేవా మరి ఇక్కడ జరుగుతున్న సమయం ప్రభా మీరే సమగ్రం ఉంచమని నిస్సని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రం. సర్వశక్తి గల పరలోక తండ్రి దేవా వ్యూహంలో తోడుగా ఉండి మీరే సాయం చేయండి. గొప్ప దేవుడు ఇక్కడ జరుగుతున్న పరిచయలో మీరు కృపనివ్వండి. మీ విమానంలో తోడుగా ఉండి మీరే సాయం చేయమని నిస్సని అడిగి నిన్ను స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ బైబిల్స్ చదవండి. పవర్ లేదు కాబట్టి ఇంకా మీరు వీడియో వాళ్ళు పక్కన కూర్చోవచ్చు. ఇప్పుడు ఫొటోస్ ఇప్పుడు ఏం అవసరం ఉండదు కదా, పక్కకు కూర్చోండి. మీరు కుర్చీలు సరిపోకపోతే ఎదురున్న కుర్చీలు ఇక్కడ వచ్చి కూర్చోండి. ఇంకా ఇంట్లో కానీ టెంట్ల కింద కానీ ఎవరైనా ఉంటే బంధువులు స్నేహితులు ఈ యొక్క మరి పెళ్ళి గృహానికి ఆహ్వానింపబడిన వాళ్ళందరూ మీరు ఈ యొక్క టెంట్ కిందకు రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా మీకు ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది. సమయంలో కీర్తనలు 106వ అధ్యాయము 1వ వచనాన్ని అందరం కలిపి చదువుకుంటాం. పెళ్లి కుమార్తె తల్లిగారి పేరు ఏం పేరు? కుమారి అక్క ఉమాదేవి గారు. బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పిలిపించు. ఈ సమయంలో కొద్ది 4 మాటలు వింటారు వాళ్ళు. వెళ్ళు మళ్ళీ వెంటనే వాళ్ళు తీసుకొని వచ్చి నువ్వు వచ్చి కూర్చోవాలి. కీర్తనలు 106వ అధ్యాయం 1వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. ప్రార్థన చేసుకుంటాము. ప్రియమైన మా పరలోకపు తండ్రి, చదవబడిన మాటను ప్రభా దీవించుము. ఎంతో వెండ ఉంటుంది, పవర్ లేదు మా ప్రభా. ఈ యొక్క మారుమూల ప్రాంతములలో ఈ యొక్క ఏజెన్సీలో ప్రభా ఎంతోమంది పరిశుద్ధులు నీ సన్నిధికి వచ్చినారు. వారి యొక్క అక్కర్లు తీర్చబడినట్లు నీ వాక్యము ద్వారా వారు మా దేవ ఆదరించబడినట్లు, నీ వాక్యపు వెలుగులో వారు ఆత్మీయ మేలు పొందినట్లు సహాయం చేయండి మా తండ్రి. ఈ యొక్క రిసెప్షన్లో మా ప్రభా వధూవరులను మా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులను, కుటుంబీకులను, బంధువులను జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. ఈ యొక్క సందర్భమును బట్టి నీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యములో ఉన్న శక్తి ప్రభా చీకటిని పారద్రోలేది, మనుషులను వెలిగించేది ప్రభా. కఠినమైన హృదయాలను ప్రభా
మీ సన్నిధిలో మా ప్రభు మోకరింపజేసేది. ప్రభువా, నీ కుమారుడు మహిమనొందినట్లు మా దేవా సమస్తాన్ని మా ప్రభు మీ అధికారం కిందకు తీసుకుని రమ్మని ప్రభువా నీ యొక్క నిబంధన రక్తాన్ని నాయన కోరుకొనుచు యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మాట ఎవరైనా ఒకరు చదవండి గట్టిగా. కీర్తనలు 106వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలు అమ్మా, ఇంకొచ్చి కూర్చో. పిల్లు త్వరగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన మాట రాయబడి ఉన్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చెల్లించాలంట? ఇటు చూడండి, నాకెళ్ళి చూడాలి. మీరు అందరూ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో కాదు. వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చోలే. అమ్మ, అందరూ వచ్చిన వాళ్ళందరూ లోపల కూర్చోండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడి ఉన్నది. ఒక మాటతో చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు అంటే ఏమిటిది? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏమిటి? అమ్మ, నేను వాక్యం మధ్యలో అడుగుతాను. భద్రాచలం నుంచి వచ్చావా? వాక్యం అడుగుతాను, నువ్వు మళ్ళా నాకు ఆన్సర్ చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏమిటి? చేసిన మేలులకు ఏం చెప్పేది? వందనాలు తెలియపరిచేది. మేలులు అనుభవించినాం, గొప్ప కార్యాలు చూసినాం, అద్భుతాలు చూసినాం. దాన్ని బట్టి దేవా నీకు స్తోత్రములన్నీ చెల్లించేదాన్నే కృతజ్ఞతాస్తుతులు అంటాం. అయితే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన అంటే ఎవరు? వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా జతపరిచిన ఆయన ఎవరు? దేవుడు. ఉమాదేవి గారి యొక్క గృహములో ఇంతమందిని సమకూర్చింది ఎవరు? ఆయన. ఆయన అంటే దేవుడు. ఎన్నో మేలులు చేసినాడు. ఎవరంటే ఆయన. ఆయన అంటే దేవుడు. మన భాషలో చెప్పాలంటే భగవంతుడు. ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సూర్యుడిని, చంద్రుడిని, చెట్లను, గుట్లను, పుట్టలను సమస్తాన్ని కలగజేసిన సృష్టికర్త ఆయన అంటే. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఆయనకు ఎందుకు అంటే ఆయన ఎలాంటి వాడంట? అక్కడ రాయబడిన మాట ఆయన ఎలాంటి వాడంట. చదవండి, కీర్తనలు 106వ అధ్యాయం 1వ వచనం. అమ్మ, ఇంకా నువ్వు కూర్చోవాలి. ఉమాదేవి గారు కూర్చోండి. ఇంకా ఇప్పుడు చదువయ్యా. యెహోవా దయాళుడు. ఇప్పుడు దేవుడు అంట దయాళుడంట, కనుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇప్పుడు ఈ కుటుంబ పక్షాన దేవుడు తన దయ చూపినాడు, తన మేలు జరిగిస్తూ వచ్చినాడు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఈ లోకములో దేవుడి కంటే దయగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. ఈ లోకంలో దయగలిగిన వారు దేవుడు తప్ప, లేకుంటే దేవుని కంటే మరొకరు లేరు. కొన్నిసార్లు నీ భర్త నీ ఎడల దయ చూపకపోవచ్చు, నీ భార్య నీ పట్ల దయ చూపకపోవచ్చు, నీ పిల్లలు నీ పట్ల దయ చూపకపోవచ్చు, నీ బంధువులు నీ పట్ల దయ చూపకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ కూడా నీకు మేలు చేయక మానడు. నువ్వు ఎవరివైనా కావచ్చు. అయ్యా నేను యేసుప్రభు నమ్ముకోలేదయ్యా అన్నప్పటికి కూడా యేసుప్రభు ఎవరో నీకు తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు ఎవరో యేసుప్రభుకు తెలుసు. నువ్వెవరువో యేసుప్రభుకు తెలుసు. నీ పేరేమిటో, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినావో, నీ భర్త పేరేమిటి, నీ తల్లిదండ్రుల పేరేమిటి, నువ్వు ఎప్పుడు పుట్టినావు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎక్కడుంటున్నావు, సమస్తము కూడా ఆయనకు తెలుసు. అందుకనే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ఏం కురిపిస్తున్నాడంట? వర్షం అంటే ఏంటిది? దయ, దీవెన. దయ చూపిస్తున్నాడు, దీవెన చూపిస్తున్నాడు. చూడండి ప్రియులారా, బహుశా ఇక్కడ నువ్వు కూర్చున్నావు, క్రొత్తగా వచ్చినావేమో.
నువ్వు యేసు ప్రభుకి ఏం చెల్లించలా, నువ్వు యేసు ప్రభుకి ఏం మేలు చేయలా, కానీ ఆ దేవుడు మాత్రం నీకు మేలు చేశాడు. అది నీకు తెలుసా? ఈనాడు నువ్వు బ్రతికున్నావంటే నిన్ను కలగజేసిన దేవుడు, పుట్టించిన దేవుడు నీ పట్ల దయ చూపించాడు కాబట్టే ఇప్పుడు వరకు నువ్వు సజీవంగా ఉన్నావు. కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోయారండి? ఎంతమంది చచ్చిపోయినారు? రోగాలు వచ్చి ఎంతమంది చనిపోయినారు? యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయినారు? నువ్వు ఇంకా బ్రతికున్నావంటే ఏంటి? యేసు ప్రభు ఎవరో నీకు తెలియకపోవచ్చేమో కానీ, యేసు ప్రభుకు నువ్వు ఏ మేలు చేయకపోవచ్చేమో కానీ, ఆ దేవుడు మాత్రము నిన్ను కలగజేశాడు, పుట్టించాడు కాబట్టి నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ దేవుడు ఎంత దయగలిగిన వాడు, ఆ దేవునిలో ఎంత దయ ఉన్నది. నీ భర్త నిన్ను కొట్టినప్పుడు నువ్వు చచ్చిపోదామని పోతా ఉంటుంటే మధ్యలో మళ్ళీ నీకు ఆలోచన పుట్టించి వెనక తెప్పించింది ఎవరో తెలుసా? నిన్ను పుట్టించిన దేవుడు. ఎన్నోసార్లు నువ్వు ఏదో ఒక రీతిగా చనిపోవాల్సిన పరిస్థితి వస్తే దాని నుంచి నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఆ దేవుడు. కనుక ఈ కుటుంబంలో, ఉమాగారి కుటుంబంలో కూడా ఇప్పుడు మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఈయన ఎవరో నీకు తెలుసా? మా ఉమాగారు ఏం పేరు? ఈయన పేరు ఎలీషానే. ఒట్టి ఎలీషానేనా? రాజు అంట కదా. అల్లుడి పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన పేరు ఎలీషా రాజు. ఈయన ఎక్కడ పుట్టాడో, ఈయన తల్లిదండ్రులు ఎవరో ఇంతకుముందు నీకు తెలియదు, కానీ ఇప్పుడు ఈయన నీకు అల్లుడైనాడు. దానికి కారణం ఎవరు? నిన్ను దేవుడు రక్షించి షిలోహ మందిరానికి తీసుకొని వచ్చి సంఘంలో నిన్ను పోషించి నీ పిల్లలను పెద్దవాళ్ళగా చేసి ఇప్పుడు ఈయన నీకు పరిచయం చేసినాడు. ఎక్కడో తెలియని వ్యక్తి ఇప్పుడు నీ ఇంట్లో అల్లుడైనాడు. ఇప్పుడు ఈయనకి ఎంత హక్కు ఉందో తెలుసా? నీ తమ్ముడు కంటే ఎక్కువ హక్కు ఉంది మీ ఇంట్లో. ఏమ్మా, అంతేనంటవా? ఇదంతటికి కారణం ఎవరు? ఈయనెవరో నీకు తెలియదు, అసలుకి ఏందో నీకు తెలియదు. అలాంటి వ్యక్తిని నీ ఇంట్లోకి తీసుకొచ్చి నీ సొంతం చేసినాడంటే నీకంటే నీ కూతురికి ఇంకా సొంతమైనాడు. నీ కూతురికి ఏమయ్యాడు? ఏమయ్యాడమ్మా నీకు? నవీనా? భర్త అంటే అర్థం ఏంటిది? ఏంటిదమ్మా? ఆదాం ఏమన్నాడు? నీ శరీరంలో సగం ఆయన శరీరంలో సగము నీవు. ఆయనలో నుండి నువ్వు తీయబడ్డావు. నవీన్, అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు ఒకటే. ఓకేనా? ఇప్పుడు శరీరాలు దేవుడు జతపరిచినాడు. తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? మనుషులను కూడా ఏకం చేస్తాడు. బాహ్యముగా ఆంతరంగముగా ఒకటిగా చేసేది భగవంతుడు అన్నమాట. అంత మేలు చేసినాడు కనుకనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దీని అంతటికి కారణం ఆయన దయాళుడు. ఎవరంట? దయాళుడు. ఎంత దయ చూపుతున్నాడండి, ఎంత మేలు చేస్తూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జోబన్న ఫోన్ చేసి చెప్పినాడు, అయ్యా పెళ్ళి ఉంది వస్తావా అన్నాడు. సరే, ఇంకా అన్న చెప్పినాడు కుదరదు అంటే బాగుండదు, సరే వస్తానన్నా అని చెప్పినాను. ఎవరన్నా అంటే అయ్యా వాళ్ళు నీకు తెలుసు అయ్యా అన్నారు. ఎవరబ్బా ఏంటి మనకేం తెలుసు? పిల్లల ఫేస్ చూస్తే గుర్తుపడతాం, పేర్లు చెప్తే ఎడ గుర్తుపడతాం. తీరా వచ్చి చూడంలోనే మా కూతురుతో అన్నాను, అరే ఈ అక్క ఎవరో నీకు తెలుసురా అన్నాను. అంటే ఆమె ఎవరు? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, పేర్లు తెలియదు కానీ ఫేస్ మాత్రము తెలుసు. VBSకి, సండే స్కూల్కి, మీటింగులకి వచ్చి పోతూ ఉండేవాళ్ళు. కనుక ఈ పరిచయాలు, ఈ బంధత్వము, ఈ సంఘ దర్శనము, ఈ యొక్క అంతా ఎవరిని బట్టి కలిగింది? అన్నేమో జమ్మల మడుగులో పుట్టాడు, ఈ చెర్లకు వచ్చినాడు. జమ్మల మడుగు కంటే ఈ చెర్ల వాళ్ళే ఆయనకి ఎక్కువైపోయినారు. అన్న జమ్మల మడుగులో నీకు అంతా బాగుంటుంది, అక్కడ పోనంటే పోతాడు. ఇప్పుడు నా ప్రాణం ఇక్కడ పోవాల్సిందే, నేను మాత్రము పోనంటాడు. ఏంటిది కారణము అంటే ఇది దేవుని యొక్క దయతో ఏర్పడినట్టి మేలులు అన్నమాట. కనుక యెహోవా దయాళుడు. పెళ్ళైన తర్వాత దేవుని స్తుతించావా? ఏమ్మా ఉమాగారు, స్తుతించావు? ఏమని స్తుతించినావు? ప్రభా నాకు ఇంత మేలు చేసినందుకు నీకు వందనాలు ప్రభా అనేనా? అంతేనా? ప్రభా నాకు
మంచి సంఘాన్ని ఇచ్చావు ప్రభువా, మంచి దైవ సేవకుల్ని ఇచ్చినావు, నాకు ఇన్ని మేలు చేసినావు, నా కుటుంబానికి నా పిల్లలకి ఆయన ఆరాధన చేసావా? చేసినా చేయలేదా? ఒకవేళ చేయకపోతే సాయంత్రం అన్నా చేయి. ఇదంతా దేవుని యొక్క దాసుల ద్వారా, దేవుని సంఘం ద్వారా మనం అనుభవించే మేలులు, మన ద్వారా కలిగేవి కాదు. దీని అంతటికి కారణం ఎవరు? ఆయన దయాళుడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమ్మా, నిన్న మీరు దేవుని స్తుతించారా? ఈరోజు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి ప్రభా నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించాలి. ఇక్కడ చూస్తే కీర్తనలు 106వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నారు వీళ్ళు అంటే, కీర్తనలు 106వ అధ్యాయం 9వ వచనం ఒకరు చదవండి. 9వ వచనం, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. దేని గద్దించాడంట? ఎర్ర సముద్రాన్ని గద్దిస్తే ఎర్ర సముద్రం ఏమైపోయిందంట? చూడండి, ఒక బావిలో నీళ్లు తోడాలంటే ఎంత మోటార్ పెట్టాలండి? ఆ నీళ్లు తోడేయాలంటే ఎంత టైం పట్టిద్ది? ఒక బావిలో నీళ్లు తీసివేయడానికి ఒక రాత్రి అంతా పడితే, ఒక సముద్రాన్ని ఆరిపోయేటట్లు చేయాలంటే ఎంత కావాలండి? ఇది అసాధ్యం. కానీ దేవుడు ఏం చేసినాడు? సాధ్యపరిచినాడు. ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేస్తూ వచ్చినాడు. ప్రియమైన వారలారా, అమ్మా మాట్లాడొద్దు. నీ జీవితంలో సముద్రం అంటే ఏమిటో తెలుసా? సముద్రం అంటే ఆటుపోటులతో, అలలతో కూడినది. సముద్రం ఎప్పుడు నిమ్మలంగా ఉండదు. రాత్రి నిమ్మలంగా ఉండదు, ఉదయం నిమ్మలంగా ఉండదు, మధ్యాహ్నం నిమ్మలంగా ఉండదు. ఎప్పుడు అలలు వస్తూనే పోతూనే ఉంటాయి, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, ఎప్పుడు కలవరాలు, ఎప్పుడు ఉప్పొంగుతూనే ఉంటుంది. మన జీవితంలో కూడా ఎన్నో సముద్రపు యొక్క అలలు పైకి లేచినప్పుడు దేవుడు వాటన్నిటిని అణిచివేసినాడంట. మనం ఇంట్లో పాలు వేడి చేస్తూ ఉంటాం, గ్యాస్ మీద వేడి చేస్తూ ఉంటాం, అది పొంగు వస్తుందిలే అని అలాగనే వదిలిపెట్టినాం అనుకో, పాలన్నీ ఏమైపోతాయి? అన్నీ కింద పడిపోతాయి. ఆ పొంగు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పొంగుని అణిచివేసే ప్రయత్నం చేస్తాం. మంట తగ్గేయటమో, నోట్లోంచి గాలి ఊదటమో, లేకుంటే ఇంకా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఉల్లిగడ్డ పెడుతున్నారు కొంతమంది, ఉల్లిగడ్డ, చపాతీ కర్రో ఏదోటి అణిచివేయటానికి. అట్లా పెట్టడం వల్ల ఏంది? ఆ పొంగు ఆడదాకొచ్చి ఆగిపోతుంది అన్నమాట కదా. రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు, దినాలు జరుగుతున్నాయి. కనుక జీవితంలో కూడా ఆటుపోటులు పైకి లెగుస్తున్నాయి అలలు. ఎన్నిసార్లు అండి నువ్వు నిద్రపోకుండా ఏడ్చినావు? ఎన్నిసార్లు కుటుంబ పరిస్థితి ఏంటని నువ్వు బాధపడుతూ వచ్చినావు? నా భర్త త్రాగి ఈ విధంగా ఉంటున్నాడే, ఎప్పుడు నాకు నెమ్మది జరుగుతుంది, నెమ్మది ఎప్పుడు చూస్తానని ఎన్నిసార్లు తలంచినావు? ఆ ఆటుపోటులన్నీ దేవుడు అణిచివేసి నీ కుటుంబంలో నెమ్మదినిచ్చినాడు. కనుక దేవుడు దయగలిగిన వాడు కనుకే దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. ఇంకో మాట రాయబడుతూ వచ్చింది, రాండి. కీర్తనలు 107వ అధ్యాయం 1వ వచనం చదవయ్యా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. రెండో మాట రాయబడిన మాట ఏంటంటే యెహోవా దయాళుడు అని మరలా మనం చదువుతున్నాం. ఇక్కడ ఎందుకు వాళ్ళు యెహోవా దయాళుడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అంటే రెండో విషయం. దేన్ని బట్టి అంటే రాండి చదువుకుంటాం. కీర్తనలు 107వ అధ్యాయము అక్కడ రాయబడుతూ వచ్చినది. 107వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. వారొక నివాసపురము చేరునట్లు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక ఇల్లుగా కట్టబడ్డారు. ఏమండి? రెండు ఇల్లులు ఏమైపోయినాయి? ఒక ఇల్లు అయిపోయింది. రేపు ఆమె అనాలి, ఏమనాలి? మా ఇంటికి పోతా అని అనకూడదు. ఏమ్మా ఉమ్మగారు నువ్వు కూడా చెప్పాలి, ఏమ్మా ఇంటికి రావా అని అనకూడదు. వస్తారు, నువ్వు అడిగినా రాకపోయినా వస్తారు. ఆమెకు ఉంటుంది లోపల ఒక 5-6 సంవత్సరాలు కొట్టుకుంటూ ఉంటుంది మా ఇల్లు అని. తర్వాత ఏమనిద్ది? పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత ఏమైద్ది? ఏమ్మా ఇంటికి రావంటే అరబాకు
ఎక్కడ కుదిరిద్ది నాకు 2 పిల్లలు 3 పిల్లలు అంటారు. చిన్నగా అన్నీ తగ్గిపోతాయి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక నివాసపురము చేరునట్లు వీరిని చక్కని మార్గాన్ని నడిపించాడంట. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒక కుటుంబముగా కాగలిగినట్లు దేవుడు చక్కని మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు నువ్వు చెప్పకూడదు వాళ్ళకి గైడెన్స్. ఉమాగారు, ఎలీషా గారు, మీ అమ్మ నాన్న వచ్చారా? చేతులు ఎత్తండి. ఓ, మీరు కూడా ఉన్నారు. మీరు ఆయనకి గైడెన్స్ చెప్పకూడదు. ఇట్లా చేయరు అట్లా చేయరు అని చెప్పడం మంచిదే, ఎంతవరకు అంతవరకే. కానీ వాళ్ళని నడిపించేదంతా ఎవరండి? దేవుడు నడిపించాలి. దేవుడు నడిపించాలి. మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే సేవకుడు ఉంటాడు. అన్న ఇదన్నా ఇట్లాగుందన్న వాళ్ళ దగ్గరకు రావాలి. వస్తే వాళ్ళు మీకు సరైన సలహా ఇస్తారు, ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని నడిపిస్తారు. మీరే సొంతగా అన్నీ చేసుకొని దాన్ని పగలగొట్టుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి అన్నా అంటే అది పద్ధతేనా? దేవునికి అప్పగించుకుంటే దేవుడు చక్కని పురము చేరునట్లు మనల్ని నడిపిస్తాడంట. కనుక వీళ్ళని నడిపించేది దేవుడే, వీళ్ళని కట్టేది దేవుడే, వీళ్ళని పోషించేది దేవుడే, వీళ్ళని ఆశీర్వదించేది కూడా దేవుడే, మనం కాదు. మనం ఆశీర్వదిస్తామా? ఇప్పుడు మేము వాక్యం చెప్పి దిగిపోతాం. చాలామంది వచ్చి తల మీద చేయి పెడతా ఉంటారు. చేయి పెట్టినంత మాత్రం వాళ్ళు దీవించబడతారా? బాగా ఒక 90 వేసుకొని ఇంకొక ఆయన వచ్చి ఇద్దరు తల మీద చేతులు పెడతాడు. ఏమేసుకొని 90 వేసుకొని వస్తాడు. ఊక్కుంటూ వచ్చి ఇద్దరి మీద తల మీద చేతులు పెడితే అర్థమైంది, నాలాగా మీరు కూడా నేను 90 దాగినాను, మీరు 90 + 90 ఎంత? మీరు కూడా అంత దాగండి అంటాడా? అది కాదు. మనుషులు తల మీద చేతులు పెట్టి దీవించినంత మాత్రాన వాళ్ళు దీవించబడరు. మరి ఎవరు దీవించాలంట? దేవుడు దీవించాలి. అది దీవెన. కనుక దాని కొరకే దేవుడు వీళ్ళని చక్కని మార్గాన్ని నడిపిస్తున్నాడు, చక్కని పురము చేరినట్లు నడిపిస్తున్నాడు అన్నమాట. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3వ విషయం రాయబడుతూ వచ్చింది, రాండి చదువుకుంటాం. 3వ విషయము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం. కీర్తనలు 118వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకళ్ళు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 3వదిగా యెహోవా దయాళుడని కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నారు అంటే దానికి జవాబు కూడా రాస్తూ వచ్చినాడు. అది కూడా చదవయ్యా. కీర్తనలు 118వ అధ్యాయం 5వ వచనం. ఇరుకునందుండి నేను మొరపెట్టగా యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరము. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఇరుకులు వచ్చినాయి అంట. ఇరుకుల్లో ఏం చేసినాడంట? అమ్మా, ఇరుకుల్లో ఏం చేసినాడంట? మొరపెట్టినాడంట. రేపు ఇరుకులు వస్తాయి. ఇరుకులు వస్తే ఎక్కడికి పోవాలి మీరు? చర్ల పోలీస్ స్టేషనా, భద్రాచలం పోలీస్ స్టేషనా? ఏ పోలీస్ స్టేషన్ దగ్గర మీకు? అయ్యి కాదు. ఎక్కడంట? ఇరుకులో నేను అక్కడ ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలం ఉంది ఆయన నాకు. భార్య భర్తల మధ్య ఏదన్నా వచ్చిందనుకో, ఇద్దరు కలిసి మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి, సంఘానికి పోవాలి, సేవకుని దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. వాళ్ళు సమాధానపరుస్తాడు, దేవుడు నెమ్మదినిస్తాడు, ఇంటికి రావాలి. అదనమాట. అంతేగాని పంచాయతీలు, పెద్ద మనుషులు, ఊరు పెద్దలు, అది ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అయ్యా వినపడుతుందా? శాలేం రాజు గారు కొడుకు తండ్రి గారి పేరు ఏం పేరు? ఎలీషా రాజు, వీర్రాజు గారు. ఫ్యామిలీ అయిన తర్వాత ఏయో చిన్నవి వస్తూనే ఉంటాయి. సర్దుకునేంతవరకు సర్దుకుంటాం. సర్దుకోలేనివి ఊరు పెద్ద మనుషుల దగ్గర పెట్టకూడదు, లేకుంటే నాయకుల దగ్గర పెట్టకూడదు. కొన్నిసార్లు ఏమవుతాయో తెలుసా? మనుషుల దగ్గర వేసిపోతే మండే మంటను ఇంకొద్దిగా ఏం చేస్తారు? మండే మంటను ఏం చేస్తారు? పీకేస్తారా? పీకేయరా, ఇంకొద్దిగా ఎక్కువ చేస్తారు. అప్పుడు మనం ఎగరాల్సి వచ్చిద్ది.
కదా. అందుకనే మనకు సరైన స్థలం, విశాలతతో కూడిన స్థలం ఏంటంటే దేవుని సన్నిధి. ఆయన కాడికి వెళ్ళి ప్రార్థన చేస్తే, మన తప్పిదాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే మనల్ని నెమ్మదపరుస్తాడు, సమాధానపరుస్తాడు. కనుక అక్కడ సమాధానం దొరికింది కాబట్టి వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు. కనుక మీ జీవితంలో కూడా ఎన్నో ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేసినాడంటే విశాల స్థలానికి, కారులో వస్తూ ఉంటుంటే అన్న చెప్పాడు, ఈ ఊరి పేరు ఏం పేరు? పాలేరా? పామేడు. పామేడుకి పోవాలంటే తాత గుర్తుకొస్తాడండి అని. తాత గుర్తుకొస్తాడయ్యా అన్నాడు. తాత అంటే ఏంది? ఎంత కష్టమో కదా. ఒకప్పుడు అంత కష్టం ఉండేది, రోడ్లు ఉండేవి కాదు కదా, దారి ఉండేది కాదు, ఆటోలు ఉండేవి కావు, నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి, అంతా అడిమే అప్పట్లో. ఇప్పుడు అంతా కొద్దిగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు విశాలతనిచ్చినాడు. వాళ్ళకి ఇచ్చినాడు, మీకు ఇచ్చినాడు. ఇక్కడ ఆటో ఎక్కితే చెరలో దిగుతారు ఇప్పుడు కదా. ఒకప్పుడు అలా లేదు కదా. కనుక ఇరుకునందు మొరపెట్టగా విశాలమైన స్థలానికి తెచ్చినాడు. దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకప్పుడు మన పరిస్థితి ఎలాగున్నది, ఇప్పుడు దేవుడు ఎంత మేలు చేసినాడు, ఎంత కృప చూపించినాడు, దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. మరొక మాట ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్క విషయాన్ని చెప్పి మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాము. ఇలాగనే మేలులు ఒక కుటుంబంలో దేవుడు జరిగించినాడు, ఒక భక్తుని కుటుంబంలో. రాని చదువుకుంటాం. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనం. 60వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. వారు రిబ్కాతో, మా సహోదరి, నువ్వు వేల వేలకు తల్లి అవుదుగాక, నీ సంతతి వారు తమ పగవారి గౌనిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను. ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు నవీన సహోదరి అయిపోయింది, ఇప్పుడు సిస్టర్ అయిపోయిందేమా. ఏ సిస్టర్? పెద్ద సిస్టర్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? తల్లి అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? తల్లి తర్వాత ఏంటండి? అమ్మమ్మనా? ఆంటీ అయిపోతారు, తర్వాత అమ్మమ్మ అయిపోతారు, తర్వాత ఏంటి? ముసలమ్మ అయిపోయింది కదా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు సహోదరిలోకి వచ్చింది. ఇక 1 సంవత్సరం బాంగులోనే ఏమైపోయింది? అమ్మ, తల్లి, వేల వేలకు తల్లి అయిపోతుంది. ఒక్కడ పుడితే జాడు. ఇదివరకు 10 మంది 5గురు పుట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? ఒక్కడ పుడితే మాకు ఎంతమంది అండి పిల్లలు అంటే, మాకు ఒక్కడేనండి, కానీ వాడు స్వర్గం చూపిస్తాడండి అంటారు. ఏం చూపిస్తాడంట? స్వర్గం ఏందో పరలోకం ఏందో ఇక్కడే చూపిస్తాడంట వాడు. కనుక ఇప్పుడు ఏంటంటే, మా సహోదరి రేపు 1 సంవత్సరానికి తల్లి అయిపోయింది, వేల వేలకు తల్లి అయిపోయిద్ది, వేల వేలకు తల్లి. కనుక ఇదంతా దేన్ని బట్టి అంటే, అక్కడ వాళ్ళు ఆమెను దీవిస్తూ వచ్చినారు. కనుక ఈ దినము వీళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, వీళ్ళని ఒక కుటుంబంగా కట్టావు. ఇప్పుడు వీళ్ళెవరు? మన మధ్యలో ఉన్నది ఎవరు? పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు. అంతేనా? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కాదు, అయిపోయింది వాళ్ళది. నిన్నటితోనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు నిన్న సాయంత్రంతో అయిపోయింది. ఇప్పుడు ఎవరు వీళ్ళిద్దరు? ఎవరండి మీరు? ఎవరమ్మా మీరు? భార్యాభర్తలు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇప్పుడు వీళ్ళిద్దరు. కనుక వీళ్ళను ఇప్పుడు మనము ప్రార్థన పూర్వకంగా ఆశీర్వదిస్తాం అన్నమాట. వారి కొరకు మనం ప్రార్థన చేస్తాము. కనుక ఇప్పుడు రిబ్కా సహోదరి అయిపోయింది, తర్వాత తల్లి అవటం చూస్తూ వచ్చినాము. దాని తర్వాత 31వ వచనాన్ని చదవండి. 31 ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనం. 61 అయ్యా, 61. రిబ్కాయు వెళ్ళిరి, పోయెను, మార్గమును వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను.
సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూసి దిగివచ్చి ఇప్పుడు 67వ వచనం చదువు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెబ్కా ఎవరి ఇంటిలోకి వచ్చింది? శారా ఇంటిలోకి వచ్చింది. ఇప్పుడు ఉమా గారి యొక్క కూతురు నవీన ఎవరింట్లోకి వస్తుంది? ఎవరింట్లోకి? జీవమని అక్కోళ్ళ ఇంట్లోకి వచ్చింది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నడిపింపు, ఈ యొక్క ఏర్పాట్లు ఇవన్నీ చేసిందంట ఎవరంట? దేవుడు. ఇప్పుడు రెబ్కా యొక్క ఇల్లే ఎవరి ఇల్లు అంట? అబ్రహాము భార్య అయిన శారా ఇల్లు. అర్థమైందమ్మా? నీ ఇల్లు ఏది? ఇక ఇది కాదు నీ ఇల్లు. ఏది? ఆమె ఇల్లు వెనకాల ఉంది చూడు, అదే నీ ఇల్లు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు సహోదరి అయిపోయింది, తర్వాత అక్కడ తల్లిగా లెక్కించబడ్డది, తర్వాత ఒక ఇంటి యొక్క హక్కుదారు అయిపోయింది. ఒక ఇంటికి ఏమైపోయింది? యజమానురాలు అయిపోయింది. శారా ఇంటికి యజమానురాలు ఎవరు? శారా ఇంటికి యజమానురాలు ఎవరు? రెబ్కా. అమ్మా, నీ ఇంట్లో ఆమెకు అంత స్వతంత్రత ఉండాలి, ఓకేనా? నేనున్న తర్వాత నువ్వేందమ్మా అంటావా? అంతేనా? నీ ఇంటిలో ఆమెకు ఫుల్ హక్కు ఉన్నది. శారా గుడారం అంతటి మీద రెబ్కా హక్కుదారురాలు అయిపోయింది. ఎవరిని బట్టి? ఇస్సాకును బట్టి. ఇప్పుడు నీ కుమారుని బట్టి ఆమె హక్కుదారు అయిపోతూ వచ్చింది. కనుక ఇవన్నీ దేవుడు చేసిన మేలులు. అబ్రహాం యొక్క కుటుంబంలో దేవుడు ఇంత దయ చూపిస్తూ వచ్చినాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ కూర్చున్న వారిలో యేసు ప్రభు అంటే ఎవరో మీకు తెలియకపోవచ్చు. యేసు ప్రభు అంటే ఎవరంటే దీవించే దేవుడు. యేసు ప్రభు అంటే ఎవరంటే ఆశీర్వదించే దేవుడు. యేసు ప్రభు అంటే ఎవరంటే ఆయన పాప క్షమాపణిచ్చే దేవుడు. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా యేసు ప్రభుని గురించి తెలియకపోతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన దయాళుడు, ఆయన దయ చూపించే దేవుడు. దాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడు. తిరిగి లేచి నిన్ను పిలుస్తుంటున్నాడు. అమ్మా, నా యొద్దకు రా, నేను నిన్ను దీవిస్తా, నీకు నెమ్మదినిస్తా. నీ ఎడల దయ చూపే వాళ్ళు ఎవరు లేరా ఈ లోకంలో? అత్త దయ చూపటం లేదా? భర్త దయ చూపటం లేదా? తల్లిదండ్రులు దయ చూపటం లేదా? ఊరు వాళ్ళు దయ చూపటం లేదా? నేను నీ పట్ల దయ చూపిస్తా. సమరయ స్త్రీ ఒక ఆమె ఉన్నది. ఆ ఊరోళ్ళందరూ ఆమెను వెలేసినారు. ఊరోళ్ళు ఎవరు ప్రేమించలా, కానీ ఆమె పట్ల ఎవరు దయ చూపినారు? యేసు ప్రభు దయ చూపించి ఒక గొప్ప స్త్రీగా ఆమెని ఆశీర్వదించినాడు. ఇక్కడ కూర్చున్న వారిలో యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, పాపుల రక్షకుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఆయన దయగలిగిన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు మోక్షం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది. దాని కొరకే ఈ మాట చెప్పడానికే మీ అందరిని ఇక్కడికి సమకూర్చినాం. అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టమని చెప్పింది ఎందుకంటే ఈ యొక్క రిసెప్షన్ కంటే ముఖ్యమైన వార్త ఏంటంటే నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నీ పట్ల దయ చూపించే దేవుడు ఉన్నాడు. ఆయన వద్దకు రా, నీ భర్త మార్పు చెందుతాడు, నీ ఆరోగ్యం బాగవుతుంది, నువ్వు ఈ లోకాన్ని విడిస్తే దేవుని రాజ్యానికి చేరతావు. చివరిగా ఒక మాట చదువుకొని మన ప్రార్థనలోకి వెళదాం రాండి. మొదటి తిమోతి 1వ అధ్యాయము, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అందరం చదువుకుంటాం. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చాలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరు పాపులు? జన్మ పాపము, కర్మ పాపం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పాపులే. నేను కూడా ఒకప్పుడు పాపినే, నేను కూడా పాపములు చేసిన వాడినే. కానీ నా జీవితంలో ఒక దినాన యేసు ప్రభు సన్నిధిలో చేరి పాప క్షమాపణ వేడుకుంటూ వచ్చినాను. పాపాలు ఒప్పుకున్నాను. నా దేవుడు నా పాపాలను క్షమించాడు. ఈనాడు ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుకనే
యేసు ప్రభు వారు పాపుల రక్షకుడు. అమ్మ అర్థమైందా? ఒక మతానికి దేవుడు కాదు, ఒక ఊరికి దేవుడు కాదు, లేకుంటే ఒక జాతికి దేవుడు కాదు. ఇక్కడ కూర్చున్న వారి ప్రతి ఒక్కరికి నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నిన్ను పుట్టించిన దేవుడు యేసు ప్రభు, నిన్ను కాపాడుతున్న దేవుడు యేసు ప్రభు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసు ప్రభు. ఆయన నీకు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. నదుల్లో మునగటం ద్వారా పాపాలు పోవు, లేకుంటే అనేకమైన పూజలు పునస్కారాలు దాన ధర్మాలు చేయటం ద్వారా పాపాలు పోవు. ప్రభు రక్తంలో కడగబడితేనే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటేనే నీ పాపాలు పోతాయి. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అవుతావు. ఇది చాలా గొప్ప విషయం. కనుక ప్రియమైన వారు, ఇక్కడ కూర్చున్న వారిలో యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాము. కళ్ళు మూసుకోండి. లేదు ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మైకు లేకపోయినప్పటికీ కూడా ప్రభా దాసుని నిలబెట్టుకొని మీరు వాడుకునేందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పెద్ద స్వరంతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు దేవ. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పినారు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి వానికి సాటి అయిన సహాయం నేను చేస్తానని చెప్పి దేవ మీరు ఆదాము హవ్వను సృజించినారు. అలాగే దినాన మా సోదరుడు ఎలీషా రాజు కొరకు నవీనాను మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు. వారి యొక్క కుటుంబ జీవితంలో ఎలా నడుచుకోవాలో ప్రభా మరి మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మరి వారి కుటుంబ ప్రార్థన, వాక్యము ప్రభా, దేవుని మందిరానికి వెళ్ళడము, దేవునికి ఇంటిలో అన్ని విషయాలు నమ్మకంగా ఉండడం ప్రభా, ఆ రీతిగా దేవుని ఘనపరిచే కుటుంబంగా వారిని సిద్ధపరిచి మేలు చేయండి. అలాగే వచ్చిన స్నేహితులు, బంధువులు చాలామందికి విశ్వాసం ప్రభా లేకపోతే రక్షణ మారుమనసు అనుభవంలోకి నడిపించండి. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకునేదానికి కృప దయచేయండి. మిగిలిన సమయం సహవాసం దీవెనకరంగా చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని, వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను దీవించండి. వారి ఎందుకు జతపరిచారు, వారి జీవితంలో మీ పరలోకపు ఉద్దేశం నెరవేర్చుకోండి ప్రభు. వాక్యానుసారంగా జీవించడానికి వారి కుటుంబం దైవికంగా కట్టబడకు ఈ వాక్యంలో రాయబడినట్టుగా మా సహోదరి వేల వేలకు తల్లివోదుగాక, నీ సంతానపు వారు శత్రువుల గౌరిని స్వాధీనపరచుకుందురు గాక అన్నట్టుగా వారి ఇరువురిని కూడా మీరు ఆశీర్వించి దీవించండి. అనేకులకు ఆదరణ, ప్రోత్సాహం కలిగించే కుటుంబంగా, జ్ఞానం కలిగి నోరు తెరచడం, జ్ఞానవంతురాలుగా ఉండటం, పరిశుద్ధమైన కుటుంబాన్ని, పరిశుద్ధమైన ప్రభా జీవితాన్ని లీడ్ చేయటం, పరిశుద్ధమైన కుటుంబాన్ని కట్టడం సహాయం. దేవా నీకే స్తుతి, వందనాలు, స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరే సంతోషపరచండి. ఎండ తీవ్రత నుంచి తప్పించండి. కరెంటు విద్యుత్ శక్తిని తిరిగి అనుగ్రహించండి. ఇబ్బందిని తొలగించండి. ఆ తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ దాసుల్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. తిరిగి ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం నీకు ఆరోపిస్తూ వచ్చిన తోటి సేవకులు, విశ్వాసులందరి మట్టి కూడా వందనాలు. వారికి రావాల్సిన భాగం వారికి అనుగ్రహించండి. వందనములు సమర్పిస్తూ
యేసు ప్రభు పేరిట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం వధూవరులకిద్దరికీ ఇక్కడ చేరి ఉన్న మనందరికీ సర్వలోకంలో చదివిన పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గద్దించి శ్రమలలో మనకు తోడైయుండి, శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచి తన జయము, శ్రమలలో మనకు తోడైయుండి భయాలు పరచి తన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ప్రైజ్ లార్డ్. ఇద్దరు ముగ్గురు శాంపుల్ వచ్చారు, పిలిపించి ప్రార్థన చేపిద్దామా? అయిపోయింది అది నిన్నే నలుగురు చేశారు కదా. చివరి దేవుని చెప్పకముందు అయితే బాగుండేది. చెప్పమ్మా. అమ్మా అందరు వచ్చిన వాళ్ళందరూ భోజన సావాసంలో పాలు పొందింపులు పొందండి. ఎవరైనా ఈవులు, మీ ఈవులు బహుమతులు ఏమన్నా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గారికి ఏమన్నా తెచ్చి ఉంటే ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నారు. పెళ్ళి ఇంటి వారు భోజనం చేసి వెళ్ళండి. భోజనం చేయకుండా ఎవరు వెళ్ళొద్దు. మీరు బహుమతులు ఒకవేళ తెచ్చినా పర్లేదు, తేకపోయినా పర్లేదు, భోజనం మటుకు తప్పనిసరిగా చేసి వెళ్ళండి. తిమోతి ఆ బ్రదర్ పేరు ఏం పేరు పక్కన? సాల్మన్ బ్రదర్ అక్కడ భోజనాల దగ్గర ప్రార్థన చేస్తారు. తీసుకెళ్ళి భద్రాచలమైన సాల్మన్ అంటే సేవకుడా? అది భద్రాచలంలో ఉంటావు బ్రదర్ సాల్మన్ రెడ్డి. ఎవరు బీజాపూర్ జోసఫ్ బ్రదర్ ఎవరు వచ్చాడా? కలవలేదు. లాస్ట్లో వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు. దా జోసఫ్ గారు నిన్న రాలేదా నిన్న? ఎట్లా అయ్యా నువ్వు? సరే వాళ్ళకి ప్రార్థన చేస్తారు. చెయ్యి ప్రార్థన చెయ్యి. తర్వాత అది జోసఫ్ బ్రదర్ ఇప్పుడే వచ్చినాడు. ఒక सृष्टिकर्ता प्रभु, इस समय आपके पास आते हैं। अब्राहम, ईसा, याकूब का परमेश्वर, नवीना एंड एलिसा राज के लिए और नवीना के लिए प्रार्थना करते हैं। आपने जो रिश्ता बनाया, आपने जोड़ा, बहुत बहुत धन्यवाद देते हैं। आप आते तक स्थिर रहने के लिए, मजबूत रहने के लिए आप सहायता करिए प्रभु जी। कभी ना छोड़ूंगा, कभी ना त्यागूंगा बोलने वाला परमेश्वर, आपने जो रिश्ता बनाने वाला परमेश्वर है, वो हर समय आपके लिए सदैव आप में बने रही कि आपका डर और भय के साथ जीने के लिए सहायता करें। आपका गायलातों में देते हुए अब्राहम, इसहाक, याकूब का परमेश्वर प्रभु जी, एलिसा राजा और नवीना का साथ रहने वाला उद्धारकर्ता, मुक्तिदाता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन। लेट అయిపోయింది, బాగా लेट आई बस में आई एक गाड़ी लाए थोड़ा